హాయ్ టుడే మనము PLSQLలో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే ట్రిగ్గర్స్ అనే టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నా వద్ద 2 టేబుల్స్ ఉన్నాయి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ DEPT 10 అనే ఒక టేబుల్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ 10 అనే ఒక టేబుల్ ఉన్నాయి. ఇక్కడ డిపార్ట్మెంట్ 10ని మాస్టర్ టేబుల్ అనుకుందాం, ఎంప్లాయీ 10ని చైల్డ్ టేబుల్ అనుకుందాం. నా కాన్సెప్ట్ ఏంటి అంటే మాస్టర్ టేబుల్లో ఉన్న ఒక రికార్డుని రిమూవ్ చెయ్యడానికి ట్రై చేసినప్పుడు ఆ రికార్డు కనుక చైల్డ్ టేబుల్లో ఉన్నట్లయితే ఆ రికార్డుని రిమూవ్ చెయ్యకూడదు. ఇది నా యొక్క కాన్సెప్ట్. అంటే డిపార్ట్మెంట్ 10 అనే టేబుల్లో 20 అనే రికార్డుని రిమూవ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆ 20 అనే రికార్డు ఎంప్లాయీ టేబుల్లో ఉన్నట్లయితే ఆ రికార్డ్స్ని బోత్ టేబుల్స్ నుంచి రిమూవ్ చెయ్యకూడదు. ఇది నా యొక్క కాన్సెప్ట్. మనము PLSQLలో ఏదైనా ప్రోగ్రామ్ని జనరేట్ చేయాలి అంటే మనము నోట్ప్యాడ్ని యూజ్ చేస్తాము. SQL ఎన్విరాన్మెంట్ నుంచి మనము నోట్ప్యాడ్ని ఓపెన్ చెయ్యాలి అంటే హోస్ట్ నోట్ప్యాడ్. మనం క్రియేట్ చేసే ప్రతి డాక్యుమెంట్కి ఒక నేమ్ ఉండాలి. నేను T1 అనే నేమ్ని అసైన్ చేశా. .SQL అని టైప్ చేసి ఎంటర్ని ప్రెస్ చేస్తే మనకి ఒక నోట్ప్యాడ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ డిస్ప్లే అయ్యింది. ఈ డైలాగ్ బాక్స్లో నో అని ప్రెస్ చేయాలి. క్రియేట్ ఆర్ రీప్లేస్. ఏం క్రియేట్ చేస్తున్నాం? ట్రిగ్గర్. నేను క్రియేట్ చేసే ప్రతి ట్రిగ్గర్కి ఒక నేమ్ ఉండాలి. నేను ట్రిగ్గర్కి MS11 అనే నేమ్ని అసైన్ చేశాను. ఎప్పుడు చెక్ చేయాలి? బిఫోర్ డిలీట్ చేసే ముందు. ఆన్ ఏ టేబుల్? DEPT 10. అంటే DEPT 10 అనే టేబుల్లో డేటాని డిలీట్ చేసేటప్పుడు ఈ ట్రిగ్గర్ యాక్టివేట్ అయ్యి కండిషన్ని చెక్ చేసుకోవాలి. ప్రతి రోని చెక్ చేయాలి. ఫర్ ఈచ్ రో మనము వేరియబుల్స్ని డిఫైన్ చెయ్యాలి అంటే డిక్లేర్ అనే కమాండ్ని యూస్ చేస్తాం. n అనే ఒక వేరియబుల్ తీసుకున్న ఏ డేటా టైపు? ఇంటీజర్. ఎవ్రీ ప్రోగ్రామ్ కంపల్సరీ బిగిన్స్ విత్ బిగిన్. సెలెక్ట్ count star into n from employee 10 where department number equals to old department number. If n greater than or equals to 1 then ite rise underscore application underscore error
మెమరీ లొకేషన్ -20001 మెసేజ్ ఏమని ప్రింట్ చేయాలి? సారీ చైల్డ్ రికార్డ్ ఫౌండ్ సో కెనాట్ డిలీటెడ్ అనేసి మెసేజ్ ప్రింట్ అవ్వాలి. ఇంతటితో ఇఫ్ క్లాస్ ఓవరాల్గా మెయిన్ ప్రోగ్రామ్ని క్లోజ్ చేశాను. ఈ విధంగా మనము ట్రిగ్గర్ని క్రియేట్ చేసిన తర్వాత ఫైల్ మీద క్లిక్ చేసి సేవ్ అనాలి. ఎక్కడ సేవ్ చేయమంటావు అని అడుగుతుంది. ఇక్కడ నేను డి డ్రైవ్ అనే డ్రైవ్ని సెలెక్ట్ చేసుకున్నా. ఇందులో నా యొక్క ఫోల్డర్ ఒరాకిల్ 1 దాని మీద క్లిక్ చేసి ఓపెన్ అనాలి. ఆ తర్వాత ఫైల్ నేమ్ t1.sql అని టైప్ చేసి సేవ్ అనాలి. ఆ తర్వాత ఈ నోట్ప్యాడ్ని క్లోజ్ చేయాలి. మనము PL/SQL సర్వర్ని ఆన్ చేయాలి. సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్. మనము నోట్ప్యాడ్లో డిజైన్ చేసిన ప్రోగ్రామ్ని SQL ఎన్విరాన్మెంట్లోకి గెట్ చేసుకోవాలి. అలా గెట్ చేసుకోవాలి అంటే గెట్ అనే కమాండ్ వాడతాం. ఎక్కడ సేవ్ చేసాం? డి డ్రైవ్. అందులో ఒరాకిల్ 1 అనే ఫోల్డర్, అందులో t1.sql అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి. ఈ విధంగా కోడ్ అనేది వచ్చిన తర్వాత స్లాష్ అనే దాన్ని టైప్ చేసి ఎంటర్ అంటే మనకి ట్రిగ్గర్ క్రియేటెడ్ అనే ఒక మెసేజ్ వచ్చింది. అంటే మనకి ఆ ట్రిగ్గర్ అనేది క్రియేట్ అయ్యింది. ఇప్పుడు మాస్టర్ టేబుల్లో ఉన్న రికార్డుని రిమూవ్ చెయ్యడానికి ట్రై చేసినట్లయితే ఆ రికార్డు చైల్డ్ టేబుల్లో కనుక ఉన్నట్లయితే ఆ రికార్డుని బోత్ టేబుల్స్లోనూ రిమూవ్ చెయ్యదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, డిలీట్ ఫ్రమ్ DEPT10 వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్స్ టు 20 అని టైప్ చేశాను. అంటే డిపార్ట్మెంట్ 10 అనే టేబుల్లో 20 అనే రికార్డుని రిమూవ్ చేయమన్నా. అంటే DEPT10 అనే టేబుల్లో 20 అనే రికార్డుని రిమూవ్ చేయమన్నా. ఫస్ట్ ట్రిగ్గర్ కార్డ్కి వస్తుంది. సెలెక్ట్ కౌంట్ చేసి ఆ వచ్చిన రిజల్ట్ని ఎన్లోకి పంపించమన్నా. ఫ్రమ్ ఏ టేబుల్? ఎంప్లాయీ 10 వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్స్ టు ఓల్డ్ డాట్ DEPT నెంబర్. ఇక్కడ 20 రీప్లేస్ అవుతుంది. ఇప్పుడు క్వరీ చూడండి, సెలెక్ట్ కౌంట్ స్టార్ ఇంటూ కౌంట్ చేయంగా వచ్చిన రిజల్ట్ని ఎన్లోకి పంపించమన్నా. ఫ్రమ్ ఏ టేబుల్? ఎంప్లాయీ 10 వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్స్ టు 20. ఇక్కడ ఎంప్లాయీ 10 అనే టేబుల్లో 20 అనేది ఎన్నిసార్లు ఉందో కౌంట్ చేస్తుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 అంటే ఎన్లోకి 11 అనే వాల్యూ వచ్చి స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఇఫ్ కార్డ్కి వస్తుంది. ఎన్ అంటే 11 11 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. 11 అనేది 1 కంటే పెద్దది అంటుంది. అంటే కండిషన్ ట్రూ
అయ్యింది కనుక మనకి ఏమని ప్రింట్ అవుతుంది? సారీ, చైల్డ్ రికార్డ్ ఫౌండ్, సో కెనాట్ డిలీటెడ్ అని ప్రింట్ అవుతుంది. చూడండి, సారీ, చైల్డ్ రికార్డ్ ఫౌండ్, సో కెనాట్ డిలీటెడ్. ఒకసారి డిపార్ట్మెంట్ టేబుల్ చూడండి, ఆ రికార్డు రిమూవ్ అవ్వలేదు. సో అదేవిధంగా ఎంప్లాయీ టేబుల్ కూడా చూడండి, అందులో 20s అనేది రిమూవ్ అవ్వలేదు. నెక్స్ట్ నేను మాస్టర్ టేబుల్లో 40 అనే రికార్డుని రిమూవ్ చేస్తున్నా. ఎంప్లాయీ టేబుల్లో 40 అనే రికార్డు లేదు కనుక మాస్టర్ టేబుల్లో ఆ రికార్డు రిమూవ్ అవుతుంది. చూద్దాం. డిలీట్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ నెంబర్ 10 వేర్ DEPT నెంబర్ ఈక్వల్స్ టు 40 అని ఇచ్చాను. 1 రో డిలీటెడ్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ DEPT 10. ఇక్కడ 40 అనే రికార్డు రిమూవ్ అయ్యింది. ఎందుకంటే 40 అనే రికార్డు ఎంప్లాయీ టేబుల్లో లేదు కనుక మనకి ఆ రికార్డ్ అనేది రిమూవ్ అయ్యింది. ఫస్ట్ ఇక్కడికి వస్తుంది, సెలెక్ట్ కౌంట్ చేసి ఆ వచ్చిన రిజల్ట్ని ఎన్లోకి పంపించమన్నా. ఫ్రమ్ ఎంప్లాయీ 10 వేర్ డిపార్ట్మెంట్ నంబర్ ఓల్డ్ డాట్ డిపార్ట్మెంట్ నంబర్, నేను అక్కడ 40 అని ఇచ్చాను. 40 అనేది ఎంప్లాయీ 10లో ఎన్నిసార్లు ఉందో కౌంట్ చేస్తుంది. ఒక్క రికార్డు కూడా లేదు. సో ఎన్లోకి 0 అని వస్తుంది. ఇఫ్ కార్డ్కి వస్తుంది 0 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1. 0 అనేది 1 కంటే పెద్దది అంటుంది. అంటే కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయింది. సో ఎర్రర్ మెసేజ్ ఏమీ ప్రింట్ అవ్వదు. ఈ విధంగా మనము మాస్టర్ టేబుల్లో ఉన్న రికార్డుని రిమూవ్ చేయడానికి ట్రై చేసినట్లయితే ఆ రికార్డ్ చైల్డ్ టేబుల్లో కనుక ఉన్నట్లయితే ఆ రికార్డుని అది రిమూవ్ చెయ్యకూడదు. సో అందుకోసం మనము ఈ ట్రిగ్గర్ని జనరేట్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి, క్రియేట్ ఆర్ రీప్లేస్ ట్రిగ్గర్. మనం క్రియేట్ చేసే ప్రతి ట్రిగ్గర్కి ఒక నేమ్ ఉండాలి. అది MS11 అని ఇచ్చాను. బిఫోర్ డిలీట్ చేసే ముందు మనము కండిషన్ని చెక్ చేయాలి. ఆన్ డిపార్ట్మెంట్ నెంబర్ 10 ఫర్ ఈచ్ రో, ప్రతి రోని చెక్ చేయాలి. డిక్లేర్ ఎన్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. ఏ డేటా టైపు? ఇంటీజర్. బిగిన్ సెలెక్ట్ కౌంట్ స్టార్, అంటే కౌంట్ చేయంగా వచ్చిన రిజల్ట్ని ఎన్ అనే వేరియబుల్లోకి పంపించమన్నా. ఫ్రమ్ ఎంప్లాయీ 10 వేర్ డిపార్ట్మెంట్ నంబర్. మీకు ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. డిలీట్ చేసేటప్పుడు మనము కోలన్ ఓల్డ్ అనే కీవర్డ్ని యూస్ చేస్తాం. డిపార్ట్మెంట్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 10 అని ఇచ్చాను. 10 అనేది ఎంప్లాయీ 10లో ఎన్నిసార్లు ఉందో కౌంట్ చేసి ఎన్లోకి పంపిస్తుంది. 10 అనేది 12 టైమ్స్ ఉంది. ఎన్లోకి 12 వస్తుంది. ఇఫ్ కార్డ్కి వస్తుంది. ఎన్ అంటే 12. 12 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1. కండిషన్ ట్రూ అయ్యింది కనుక రైజ్ అండర్స్కోర్ అప్లికేషన్ అండర్స్కోర్ ఎర్రర్. మనకి మనం ఇచ్చిన ఎర్రర్ మెసేజ్ని స్టోర్ చేసుకోవడం కోసం ఒక లొకేషన్ని వాడతాం. ఆ లొకేషన్ యొక్క వాల్యూ -1 4 9s నుంచి -2 4 9s వరకు స్టోరు అవుతుంది. అందులోంచి మనకి నచ్చిన మెమరీ లొకేషన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి సారీ చైల్డ్ రికార్డ్ ఫౌండ్, సో కెనాట్ డిలీటెడ్ డేటా అనే
మెసేజ్ని ప్రింట్ చేస్తుంది. ఇంతటితో ఇఫ్ క్లాజ్ ఓవరాల్గా మనకి ప్రోగ్రామ్ అనేది ఎండ్ ద్వారా క్లోజ్ అయ్యింది. ఈ విధంగా మాస్టర్ టేబుల్లో ఉన్న రికార్డుని రిమూవ్ చేసినట్లయితే ఆ రికార్డు చైల్డ్ టేబుల్లో ఉన్నట్లయితే బోత్ టేబుల్స్లోనూ ఆ రికార్డు రిమూవ్ అవ్వకూడదు. ఇది మనము జనరేట్ చేసిన ట్రిగ్గర్. నెక్స్ట్ ట్రిగ్గర్ ఏంటి అంటే, నా వద్ద 2 టేబుల్స్ ఉన్నాయి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ 20 అనే ఒక టేబుల్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ 20 అనే ఒక టేబుల్. ఈ విధంగా నాకు 2 టేబుల్స్ అనేవి ఉన్నాయి. డిపార్ట్మెంట్ 20ని మాస్టర్ టేబుల్ అని కాల్ చేస్తాం. ఎంప్లాయీ 20ని చైల్డ్ టేబుల్ అనేసి కాల్ చేస్తాం. నా కాన్సెప్ట్ ఏంటి అంటే, మాస్టర్ టేబుల్లో ఒక రికార్డుని రిమూవ్ చెయ్యడానికి ట్రై చేసినట్లయితే ఆ రికార్డ్ అనేది చైల్డ్ టేబుల్లో ఉన్నట్లయితే బోత్ టేబుల్స్లోనూ ఆ రికార్డ్స్ని రిమూవ్ చెయ్యాలి. ఇది నా యొక్క కాన్సెప్ట్. అంటే ఇక్కడ DEPT 20 అనే టేబుల్లో 20 అనే రికార్డుని రిమూవ్ చేయడానికి ట్రై చేసినట్లయితే ఆ రికార్డు ఎంప్లాయీ 20 అనే టేబుల్లో కూడా ఉంది కనుక అక్కడ కూడా ఆ 20 అనే రికార్డు రిమూవ్ అయిపోవాలి. ఇది నా యొక్క కాన్సెప్ట్. మనము SQL నుంచి నోట్ప్యాడ్ ఓపెన్ చేయాలి అంటే హోస్ట్ నోట్ప్యాడ్. మనం చేసే డాక్యుమెంట్కి ఒక నేమ్ ఉండాలి. T2 అని అసైన్ చేసా. .SQL. ఈ విధంగా నోట్ప్యాడ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము మెసేజ్ బాక్స్లో నో అని ప్రెస్ చేయాలి. ఒక ట్రిగ్గర్ని క్రియేట్ చేయాలి అంటే క్రియేట్ అనే కమాండ్ వాడతాం. ఆర్ రీప్లేస్ ట్రిగ్గర్. ట్రిగ్గర్ నేమ్ SR1 అని అసైన్ చేశాను. ఎప్పుడు చెక్ చేయాలి? బిఫోర్ డిలీట్ చేసే ముందు ఆన్ డిపార్ట్మెంట్ నంబర్ 20 అనే టేబుల్లో ప్రతి రోని చెక్ చేయాలి. ఫర్ ఈచ్ రో. ఎవ్రీ ప్రోగ్రామ్ కంపల్సరీ బిగిన్స్ విత్ బిగిన్. చైల్డ్ టేబుల్లో కూడా డేటా రిమూవ్ అయిపోవాలి. డిలీట్ ఫ్రమ్ ఎంప్లాయీ 20లోంచి రిమూవ్ అవ్వాలి. వేర్ డిపార్ట్మెంట్ నంబర్ ఈక్వల్స్ టు ఓల్డ్ డాట్ డిపార్ట్మెంట్ నంబర్. ఇంతటితో ప్రోగ్రామ్ ఎండ్ అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్, నేను డిపార్ట్మెంట్ 20 అనే టేబుల్లో 30 అనే వాల్యూని రిమూవ్ చేసినట్లయితే ఎంప్లాయీ 20లో కూడా నాకు ఈ 30 అనే రికార్డ్స్ రిమూవ్ అవుతాయి. ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తానండి, ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైల్ మీద క్లిక్ చేసి సేవ్ అనాలి. ఎక్కడ సేవ్ చేయమంటావు అని అడుగుతుంది. ఫైల్ నేమ్ T2.SQL అని టైప్ చేసి సేవ్ అన్నా. ఆ తర్వాత ఈ నోట్ప్యాడ్ని క్లోజ్ చేయాలి. ఇప్పుడు మనము సర్వర్ని ఆన్ చేసుకోవాలి.
సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్. ప్రోగ్రామ్ని SQL ఎన్విరాన్మెంట్లోకి గెట్ చేసుకోవాలి. గెట్ d:/oracle1/t2.sql అని టైప్ చేసి ఎంటర్ అంటే ట్రిగ్గర్ క్రియేటెడ్ అనే ఒక మెసేజ్ డిస్ప్లే అయ్యింది. అంటే మనకి ఈ ట్రిగ్గర్ క్రియేట్ అయ్యింది అనేసి మీనింగ్. ఇప్పుడు నేను మాస్టర్ టేబుల్లో ఒక రోని రిమూవ్ చేయడానికి క్వరీ జనరేట్ చేస్తున్నా. డిలీట్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ నెంబర్ 20 వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్స్ టు 30 అన్న. ఇక్కడికి వస్తుంది డిలీట్ ఫ్రమ్ ఎంప్లాయీ 20 అనే టేబుల్లో డేటాని రిమూవ్ చేయమన్నా. ఎవరిది? వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్స్ టు కోలన్ ఓల్డ్ డిపార్ట్మెంట్ నెంబర్ అన్న. ఇక్కడ 30 అని ఇచ్చాను కనుక ఇక్కడ 30 రీప్లేస్ అవుతుంది. అంటే ఎంప్లాయీ 20 అనే టేబుల్లో 30 అనే రికార్డు కనుక ఉన్నట్లయితే దాన్ని రిమూవ్ చేయమన్నా. ఇక్కడ మాస్టర్ టేబుల్లో రిమూవ్ అయితే ఆటోమేటిక్గా చైల్డ్ టేబుల్లో కూడా రిమూవ్ అవ్వాలి. 1 రో డిలీటెడ్ అని వచ్చింది. ఫస్ట్ డిపార్ట్మెంట్ 20 అనే టేబుల్ని డిస్ప్లే చేయండి. ఇక్కడ 30 అనే రికార్డు రిమూవ్ అయ్యింది. అదేవిధంగా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ 20 అన్న. ఇక్కడ కూడా మనకి 10 అనే రికార్డు ఉంది, 20 అనే రికార్డు ఉంది. 30 అనే రికార్డుని రిమూవ్ చేసేసింది. ఈ విధంగా మనము మాస్టర్ టేబుల్లో ఉన్న రికార్డుని రిమూవ్ చేయడానికి ట్రై చేసినట్లయితే ఆ రికార్డ్ అనేది చైల్డ్ టేబుల్లో ఉన్నట్లయితే ఆ రికార్డుని మనకి రిమూవ్ అనేది చేస్తుంది. ఈ విధంగా మనము మాస్టర్ టేబుల్లో ఉన్న రికార్డుని రిమూవ్ చేయడానికి ట్రై చేసినట్లయితే ఆ రికార్డు చైల్డ్ టేబుల్లో కనుక ఉన్నట్లయితే ఆ చైల్డ్ టేబుల్లో కూడా ఆ రికార్డుని రిమూవ్ చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని ప్రెస్ చేసి లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.